హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనము ఏపీ టెట్ డిఎస్సి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో పోస్ట్ చేసాము. దీని ముందు వీడియోలో మనం ఏం చెప్పామంటే ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఆల్ టికెట్ డేట్స్ రిజల్ట్ విషయం అంతా చెప్పాము. కానీ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఓకేనా, దీని ముందు అయితే మనకి ఈ ఎగ్జామినేషన్ ఇది ఏపీ టెట్ ఎగ్జామినేషన్ అంటే ఆగస్ట్లో జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆగస్ట్లో 2024లో అంటే నియర్లీ ఒక 30+ డేస్ మాత్రమే ఉన్నింది. ఓకేనా, టెట్కి 30+ డేసే ఉన్నింది. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మినిస్టర్ని కలిసి వాళ్ళకి రిక్వెస్ట్ చేశారనమాట. 30 డేస్ సరిపోదు, మాకు ఇంకొక డేస్ పెంచండి అని. అందుకోసం ఏం చేశారంటే మినిస్టర్ గారు కూడా ఈ టెట్ ఎగ్జామ్కి ఓకేనా, టెట్ ఎగ్జామ్కి 90 డేస్గా ఓకేనా 90 డేస్, నెక్స్ట్ డిఎస్సికి కూడా 90 డేస్ డేట్స్ ఇచ్చారన్నమాట. ఓకేనా, అప్పుడు నెక్స్ట్ మంత్ జరగాల్సిన ఈ టెట్ కానీ జరగదు. ఎందుకంటే 30 డేస్లో ప్రిపరేషన్ అయితే చాలా కష్టం, చాలా హార్డ్గా ఉంటుంది. షార్ట్ టైం పీరియడ్లో హెవీ సిలబస్ కూడా. అందుకోసం ఈ 90 డేస్ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. 90 డేస్ అంటే నియర్లీ 3 మంత్ చెప్పొచ్చు. ఓకేనా, 3 మంత్ చెప్పొచ్చు. కాబట్టి మ్యాక్సిమం టీచింగ్ పోస్ట్ సాధించాలనుకునే వాళ్ళు ఈ 90 డేస్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే టెట్ గ్యారంటీగా 100+ మార్క్స్ అనమాట. ఓకేనా, ఈ 100+ మార్క్స్ మనం తెచ్చుకుంటే ఓకేనా మనకి వెయిటేజ్ ఈజీగా ఉంటుంది అన్నమాట డిఎస్సికి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ విషయం దీని ముందు అయితే అందరూ 30 డేసే ఉంది, ఇంకా మనం ప్రిపరేషన్ చేయలేము, ఈసారి కూడా మన గవర్నమెంట్ జాబ్ రాదని చాలామంది నిరాశతో ఉన్నారు. కానీ ఈ 90 డేస్ అనేది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. ఇచ్చిన ఈ 90 డేస్ని కరెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం టెట్ అయితే గ్యారంటీగా క్వాలిఫై అవుతారు. దాంతోపాటు 90 డేస్ డిఎస్సి కూడా ఉంది కాబట్టి డిఎస్సిలో కూడా మంచి ర్యాంకు, ఒక మంచి పోస్టింగ్ మీకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. వీలైనంత మాత్రం మ్యాక్సిమం కష్టపడండి. మనకు కాదు ఒక పోస్టే కాబట్టి ఆ ఒక పోస్ట్ కోసం ఈ 90+90 నియర్లీ మనకి 6 మంత్ ఉంది టైము. 6 మంత్ కష్టపడితే మనము ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడానికి పాసిబుల్ అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు 3 మంత్ లేదు 30 డేస్ అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. బట్ ఈ రోజు వచ్చిన విషయము టెట్కి 90 డేస్, డిఎస్సి కూడా 90 డేస్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా అప్డేట్స్ ఏమైనా వస్తే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.